నమస్కారం, జీటీవీ న్యూస్ కి స్వాగతం. ప్రతిక్షణం ప్రజాహితం. కంటోన్మెంట్ లో నియోజకవర్గంలో ఓటింగ్ శాతం క్రమక్రమంగా పెరుగుతూ అత్యధికంగా కొనసాగుతోంది. కంటోన్మెంట్ నియోజకవర్గం 2 ఎన్నికలతో పాటు మల్కాజిగిరి పార్లమెంట్ ఎన్నికల్లో అభ్యర్థులకు ఓటు వేస్తూ ఓటర్లు బారులు తీరారు. మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి బోయినపల్లిలోని సెయింట్ పీటర్ హై స్కూల్లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. పార్లమెంటు సభ్యుడు రాగిడి లక్ష్మారెడ్డి ఎన్నికల సరళిని పరిశీలించారు. సెయింట్ పీటర్ స్కూల్లో ఏ విధంగా ఓటింగ్ కొనసాగుతున్నదన్నది పరిశీలించారు. మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి సెంట్రీటా గ్రామర్ స్కూల్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. అదేవిధంగా మహేంద్రయస్ లోని ఆక్సిలియం స్కూల్లో మాజీ కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ, ఆర్టీసీ చైర్మన్ సంజీవ్ రెడ్డి, మైనారిటీ సంఘం నాయకుడు ఆయూబ్ ఖాన్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా సర్వే మాట్లాడుతూ యువత ముందుకు వచ్చి ఓటు వేయాలని రాజ్యాంగం కల్పించి హక్కు ఓటింగ్ అధిక శాతం అయ్యేలా అందరూ కంటోన్మెంట్ నియోజకవర్గంలో ఓటర్లు నియోజకవర్గానికి పేరు తీవాలని పిలుపునిచ్చారు. భావన కాలనీలో 6వ వార్డులో మాజీ బోర్డు సభ్యుడు పాండురంగ యాదవ్ బూతులు తిరిగి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ అభ్యర్థి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని అన్నారు. ఓల్డ్ బోయినపల్లి కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్, బీజేవైఎం అధికార ప్రతినిధి మల్కా యశస్వి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీ గణేష్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈరోజు మన ఎంపీ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. అదే మాదిరిగా కంటోన్మెంట్లో మన ఎమ్మెల్యే బై ఎలక్షన్స్ కూడా జరుగుతున్నాయి. అందరం కూడా మన ఓటు హక్కు ఉపయోగించుకొని మంచి నాయకుడిని, మంచి లీడర్ను ఎన్నుకోవాలని కోరుకుంటున్నాం. అందరికి కూడా నమస్కారం. ऐसा करो अभी हमने वोट डाला। रुको, अभी हमने हमारा मताधिकार का उपयोग किया है। सभी से विनती है, जो नहीं किया कृपया बाहर आए और वोट डालें। वोट डालेंगे तो अच्छा सांसद चुन के आएगा, देश का विकास होगा, भारत का भाग्य विधाता का फैसला आज हो रहा है, तो उसमें सहयोगी होगी। సంతోషం. ఈనాడు మనకు వెదర్ బాగా అనుకూలించింది. ప్రతిరోజు ఎండలు ఎంతనైతే తీవ్రంగా ఉండేనో ఈరోజు లేదు, కొంచెం చల్లబడింది. కాబట్టి ఓటర్ మహాశైలందరూ కదిలి వచ్చేందుకు, ఎన్నికల్లో పాల్గొనేందుకు, ఓటు వేసేందుకు వీలైంది. కాబట్టి చాలానే బాగా వస్తున్నారు. అందరూ ఓటు వాళ్ళ హక్కును వాళ్ళు వినియోగించుకుంటున్నారు. సంతోషకరమైన విషయం. అయితే ఇంకా కూడా చాలామంది కదిలి రావాలి. ఓటు అనేది మన జన్మ హక్కు. మన దేశ భవిష్యత్తును నిర్ణయించేది కూడా ఓటు. కాబట్టి ఆ విలువైన ఓటును, అమూల్యమైన ఓటును సద్వినియోగం చేసుకునేందుకు భారత రాజ్యాంగం, డాక్టర్ అంబేద్కర్ గారు ప్రసాదించిన భారత రాజ్యాంగం మనకు ఈ హక్కును కలిగించింది. కాబట్టి దాన్ని సద్వినియోగం చేసుకోవాలనుకున్నప్పుడు ఇది ఒక మన బాధ్యతగా ప్రతి పౌరుడు కదిలి రావాలి. ఇవాళ చాలామంది వృద్ధులను చూస్తున్నాం. మనం ఓటింగ్ శాతం పెరుగుతుందని మేమందరం అనుకుంటున్నాము. ఎందుకంటే క్యాన్వాసింగ్ కూడా బాగా అయింది. ఎంపీ గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ చాలా బాగా అయింది. కాబట్టి ఓటు శాతం పెరుగుతుంది. తప్పకుండా ఎంపీ ఎమ్మెల్యే ఇద్దరు క్యాండిడేట్లు గెలుస్తారు. అందరూ అన్న సత్తన్న కూడా ఈసారి బాగా చేసిండు. క్యాన్వాసింగ్ కూడా మంచిగా అయింది. అందుకనే చాలా బాగుంటుంది సార్. दौर में काफी अच्छा बंदोबस्त किया गया है और काफी अच्छे लोगों में एक जोश है। वो जोश के साथ लोग जो है आ रहे हैं और अपना वोट डाल रहे हैं। बहुत अच्छी बात है। ये एक जमहूरियत के लिए एक बहुत बड़ी मिसाल है कि लोग अपना हक जताने के लिए अपना हक समझ के यहाँ आ रहे हैं। मैं मुबारकबाद पेश करता हूँ इलेक्शन कमिश्नर को, जिन्होंने इतना सारा बंदोबस्त किया, इतना अच्छा इंतजाम किया, जो लोगों को और आवाम तक पहुंचा और आज आवाम उसको अपना हक समझकर अपना रही పోయినట్టుగా అనిపిస్తా ఉంది. ఊహించని విధంగా ఊహించలే ఈ 10-15 డేస్ లో బీజేపీ గ్రాఫ్ చాలా పడిపోయిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి అదే విధంగా శ్రీ గణేష్ గారికి, సునీత మహేందర్ రెడ్డి గారికి అడ్వాన్స్ కాంగ్రెస్. మీరు ఓటు హక్కు వినియోగించుకున్నారా? అయిపోయింది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీ గణేష్ గారికి,
బ్రహ్మాండమైన మెజారిటీ వస్తుందని చెప్పి మాకు ప్రజలు ఇప్పుడే మేము ప్రతి బూత్ తిరుగుతుంటే తెలుస్తుంది మాకు. మరి అలాగే సునీత మహేందర్ రెడ్డి గారు కూడా బ్రహ్మాండంగా గెలుస్తారని చెప్పి మాకు ప్రజలు తెలుపుతున్నారు. మరి ఇప్పటివరకు 30 to 40% అయింది కనుక ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఓటుకు వినియోగించుకొని సంపూర్ణమైన ఓట్లు వినియోగించుకోవాలని తెలియజేస్తున్నాను. యూజ్ చేసుకున్నప్పుడే వస్తుంది. అందుకే అందరు ముందుకు రండి. ఇవాళ లాంగ్ వీకెండ్ వచ్చిందని ఎక్కడున్న వాళ్ళైనా కూడా సిటీ బయట ఉన్న రండి. 7 వరకు టైం ఉంది. అందరు మంచిగా కోఆపరేట్ చేస్తున్నారు. వచ్చి ఓటేయండి. ఇంకా చాలా మంది ఓటింగ్ చాలా తక్కువ అవుతుంది. అందరు ముందుకు వచ్చి ఓట్ వేయాలి. ఓట్ వేసినప్పుడే మనం ఎవరైనా క్వశ్చన్ చేయొచ్చు. సో నా రిక్వెస్ట్ ప్రతి ఫస్ట్ టైం ఓటర్కి కూడా మనం ఎవరిని కావాలో వాళ్ళని ఎన్నుకోగలగాలంటే మీరు వచ్చి ఓట్ వేయాలి. సో అందరు ముందుకు రండి. నా రిక్వెస్ట్ అది. మేమందరం కూడా ఇవాళ వేసినాం అండ్ ప్రతి బూత్ కూడా తిరిగి అందరికీ కూడా చెప్పడం జరుగుతుంది. ఇవాళ నా ఓటు కూడా